Welcome to Express Raja. What an energy. పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఈ రోజు. ప్రదీప్ ఆపన్ ప్రదీప్. మీరు చెప్పే మీ కవితలు విని మేము బోర్ అయిపోయాము. నేను కవిత చెప్తాను చెప్పానా? మీరు చెప్తారన్న చెప్పదలుచుకోలే కవిత. అయ్యో అసలు కవిత రాసుకురాలేదు ఇవాళ. నువ్వు చెప్పొద్దన్నావు కాబట్టి ఇప్పుడు నా కవిత చెప్పాలనిపిస్తుంది. ఓకే అమ్మా బాయ్ బాయ్. మైక్ ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు మీరేమైనా కవిత చెప్తారు పోనీ? మాకు రాదండి. ఇప్పుడు చూడండి. అరే గేట్లు వేసేయండి రా. పిల్లలు ఆడతారు బాలు, అందుకోసం తాగాలి పాలు, ఫుట్బాల్లో ఉంటుంది గోలు, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఆనందమే నాకు చాలు. ఓకే పూజా కార్యక్రమం పూర్తి. మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ నా కోసమా? ఓ థ్యాంక్ యూ. ప్లీజ్. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ట్రా పీపుల్స్. ప్రపంచంలో ఎంతమంది ప్రజలున్నా నాలాంటి అప్కమింగ్ అందమైన సుందరిని ఎవరు గుర్తించలేకపోతున్నారు ప్రదీప్. ప్రపంచం గుడ్డిది, సరిగ్గా తెలీదు. ఇప్పుడు ఇలా వచ్చావు కాబట్టి మేమంతా గుర్తిస్తాం. వెరీ బ్యూటిఫుల్. P4. నా పేరు విష్ణు. నీ పేరు విష్ణు? నా పేరు విష్ణు. నా పేరు ప్రదీప్. నా పేరు కూడా విష్ణు. నా పేరు వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. అంటే మా డాడీ పెట్టిండు. నీ పేరు విష్ణు అభయ్యా? భయ్యా. ఓకే. అయితే P4 పాపులేషన్ భయ్యా. నేను సుప్రీం హీరో కావాలనుకున్నా భయ్యా, కానీ తొక్కేస్తున్నారు భయ్యా నన్ను పాపులేషన్. అయ్యో ఏం చేద్దాం అనుకుంటున్నాను? మీ ఇలాంటి వాళ్ళే భయ్యా ఇప్పుడు వచ్చి షోలో పార్టిసిపేట్ చేస్తారు. నేను వద్దాం అనుకున్నా కన్నా. ఏం చేద్దాం అనుకున్నావు? నేనా ఒక హీరో కావాలనుకున్నా భయ్యా. అయిపోతావు, దాంట్లో ఉంది. హీరో అవ్వాలంటే చూడు చక్కగా ఎంత మంచి స్మైల్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్మైల్, సో గుడ్ స్టైల్. థ్యాంక్ యూ భయ్యా. ఇంకేం వచ్చు నీకు? యాక్టింగ్ ఏమైనా వచ్చా? డాన్స్ వచ్చు భయ్యా. డాన్స్ వచ్చు. డైలాగ్స్ వచ్చు భయ్యా. డైలాగ్ ఏదైనా మంచి డైలాగ్ చెప్పు. ఒరే షేర్ ఖాన్. ఏంటి చెప్పమా? ఏం కావాలి? కిలో దొండకాయలు, కిలో బెండకాయలు. ఏం కావాలి నీకు? 1 కిలో దొండకాయలు తీసుకురా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, అది చెప్పు డైలాగు. ఒక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపి. ఓకే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకసారి పంపాడు. వండర్ఫుల్, సూపర్ డార్లింగ్. R4. హాయ్ భయ్యా, నా పేరు తరుణ్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్స్ బ్రో. కళ్ళజోడు పెట్టుకో. లైక్ యూ. కళ్ళజోడు పెట్టుకో. వద్దు బ్రో. ఉండాలి పెట్టుకో. బాగుంటుంది పెట్టుకో. R4 రేషియో బ్రో. ప్రపంచంలో ఎంత మంది ప్రజలున్నా రేషియో ఎక్కువ ఇంపార్టెంట్. కానీ నా జీవితంలో రేషియో లేదు. నా కళ ఏంటంటే రాజకీయ నాయకుడు కావాలా, కానీ రేషియో వల్ల నేను తొక్కేస్తున్నా బ్రో, తొక్కిపోతున్నా. అయ్యో నువ్వు ఎప్పటికైనా మంచి రాజకీయ నాయకుడు అవుతావు. నీ దయ వల్ల అయితే నా దయ ఉంది భయ బాబు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగు
ఓకే, ఇప్పుడు ఒకవేళ నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావు, సో ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతోంది, సో ఎలా మాట్లాడతావు? అందరికి నమస్కారాలు. నమస్కారం. నమస్కారం. నేను మెట్టిగూడ నుంచి వచ్చాను. నేను ఈ మెట్టిగూడ నుంచి ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరిని ఏదో ఒకరు చేసేసి బాగుపడిస్తాను. రైటా? ఏం చేస్తావు? బాగుపెడతాను. బాగుపెడతావా? అదేంట్రా? మోరీలు అవి క్లీన్ చేయించాలి, రోడ్లు మంచిగా చేయించాలి, ఎగ్జామ్స్ అవి వద్దనుకుంటున్నాం మేము, అవి కూడా తీయించేయాలి మీరు. ఓకే, ఈ ఫార్. నా పేరు సంయుక్త. సంయుక్త అంటే ఏంటి అర్థం? తెలీదు. సంయుక్త అంటే తెలీదా? ఓకే, నాకు ఇది సంయుక్త అని చెప్పాను. ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్. నేను ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలా కానీ నాకు ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలి. ప్రదీప్. ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం? ఒక్కసారి ఎవడు అప్పుడు తింటున్నాడు. ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలా? ఉద్యోగం అంటేనే ఎంప్లాయ్మెంట్ అన్నా? అందుకే ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలి. ఒక నిమిషం, నా అప్పుడు వచ్చింది. ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగం కావాలి ప్రదీప్. టైం టు టైం నేను జాబ్ చేసుకుంటాను. భయ్యా నా పేరు ఆకర్ష్. భయ్యా. ఆకర్ష్. ఎస్ భయ్యా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సొసైటీ భయ్యా. ఈ సొసైటీలో ఒక పెద్ద రౌడీ షీటర్ అనే నా ఆశ భయ్యా. మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వు. ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే నాన్న బంగారం, ఇది పట్టుకో, తిను. రౌడీలు అవన్నీ చూడ్డానికి బాగుంటాయి నాన్న, సినిమాలు అవి బాగుంటాయి. రూపాయి ఆదాయం ఉండదు, ఎవడు మనల్ని దేకడు. ఓకే, మన ముందు భయపడినోడు మన వెనకాల తిట్టుకుంటాడు. ఎందుకు వచ్చిన కూడా చెప్పు. చక్కగా ఏ సాఫ్ట్వేర్ ఇప్పటికి తిను, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, చక్కగా డాక్టరో ఇంజనీరో, ఏమైనా సరదాగా కూర్చో యాంకరో ఏదో ఒకటి. ఓకే చేయడం మన ఓకే కదా, డీల్ ఓకే కదా. ఏం అవుదాం అనుకుంటున్నావు? ఈ 2000 ఆహా తప్పదు, ఈయన సన్మానం కావాల్సిందే. కాలు పట్టున వేలు పట్టుకున్నావు నువ్వు. అరే మమ్మల్ని అరే ఇదేమైనా కొట్టడం రా అందరు వచ్చి? అదేం కొట్టుడే పాపం. ఓన్లీ బాయ్స్. ఇంకో ఎస్ ఫర్ స్ట్రెంత్. నాకు వీళ్ళ ఆశల కోరికలు చూస్తుంటే ప్రపంచంలో ప్రశాంతంగా బతకలేను కాబట్టి బలం కూడబెట్టుకొని ఎదుటి వారిని ఎదిరించాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. డెఫినెట్ గా అవసరం వస్తే ఎదిరించు, ప్రాబ్లం లేదు. తేడా వస్తే వేసే ఒకటి. ఓకే, చాలా అద్భుతంగా ఇంతున్నా ఎంతో చెప్పారు నాకు, చాలా అద్భుతంగా చెప్పారు. అది ఆడొక్కడే. ఎలాంటి సందర్భాల్లో మీకు ఎదుటి వాడిని భయపెట్టాలని బెదిరించాలని అనిపిస్తుంది మీకు? మా అక్కకి లైన్ వేసినప్పుడు వాడిని చంపాలనిపిస్తుంది, బెదిరించాలనిపిస్తుంది. బావమ్మ వాడు సరైనోడు కాదు కదా. సరైనోడు కాదా? అక్కని అడిగానని చెప్పు. ఓకే. హాయ్ ప్రదీప్, నా పేరు మనీష్. అదా? ఓకే ఓకే. తర్వాత నన్ను పాస్ చేయకపోతే నీ పిల్లని ఎత్తుకోవద్దు అని చెప్పి సార్కి చెప్తా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. అప్పుడు మీ సార్ ఏం చేస్తాడు తెలుసా? అస్సలు నేను పాస్ చేయడు. అప్పుడు ఆయన హ్యాపీ, నువ్వు ఎత్తుకెళ్ళగానే ఏ హాలిడేస్ అనుకుంటాడు. ఎగ్జామ్ లో ముంగట చూపకపోతే బయోమెట్రిక్ ఎగ్జామ్ నెక్స్ట్ డే రాస్తావా? ఇచ్చేవాడు ఆయన కూడా ఉంటాడుగా. వెనకాలోనికి రాదు కదా, వెనకాలోనికి ఎగ్జామ్ రాదు. నీట్ అయిపోయినాడు. సరిపేరు బ్యాచ్ అంతా ఒక చోట. ఓకే, నా లవర్కి లైన్ వేస్తే కొట్టబోదు అవుతుంది భయ. నువ్వు పెద్దగా ఏమవుతున్నావు నాకు ఇప్పుడే అర్థమైపోతుంది.
నచ్చ చెప్పాలి నాన్న, వాడికి కాదు మీ గర్ల్ ఫ్రెండ్ కి. కూర్చో. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్ భయ్య. నా పేరు పవన్ మ్యాడీ. పవన్ మ్యాడీ. పవన్ మ్యాడీ. మ్యాడీ. ఆధార్ కార్డు మీద అలాగే ఉందా? పవన్ మ్యాడీ. పవన్ కుమార్ ఒరిజినల్ పేరు. ఈ మ్యాడీ ఎందుకు వచ్చింది మధ్యలో? మ్యాడీ కాబట్టి మ్యాడీ అని వచ్చింది. మధ్యలో మ్యాడీ అయ్యావు కాబట్టి మ్యాడీ యాడ్ అయింది. వేరే ఎందుకు అయింది, ఎలా వచ్చింది? ఏమేం చేస్తూ ఉంటావు నువ్వు? ఫోటోగ్రఫీ బాగా తీస్తూ ఉంటావా? వెరీ గుడ్. అంటే మామూలు మనుషుల, జంతువుల, లేకపోతే అన్నిటిని ఏదంటే అది. ఏదంటే అది అంటే గోడలు, మొక్కలు, ఆకులు, కాకులు, బాత్రూమ్. ఖాళీగా ఉంటుంది కదా. మా కాలేజ్ పోరీలను ఎవడన్నా ఏడిపిస్తుంటే వాడిని బెదిరిస్తాం. అంటే వాళ్ళ కాలేజీలో అమ్మాయిల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే అతను బెదిరించాలనిపిస్తుంది. అది ఎందుకంటే వాళ్ళతో ఏడిపించాలంటే నేను కదా ఏడిపించాలి, వాళ్ళు ఎవడో ఏడిపించాడు కోపం. కరెక్ట్ భయ్య. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉంటే బెదిరియబుద్ధి అవుతుంది. ఎందుకు? బర్త్డే పార్టీ ఇస్తా అని ఆశ పెడతాడు కదా. బర్త్డే పార్టీ అంటే కేక్ లేదా ఉంటది. ఆంటీ విన్నారా? ఇక నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళినట్టే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అశ్విజ. అశ్విజ. యా. అబ్బాయిలు బీర్ తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు పార్టీ ఇవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో రే మామ చెప్పకు, నేను మమ్మీకి చెప్పకు నేను బీర్ తాగాను అని వాళ్ళు బెదిరిస్తారు. పార్టీ ఇవ్వకపోతే నేను మమ్మీ డాడీకి చెప్పేస్తా. అర్థం కాకపోయినా భలే ఉంది. వావ్. హాయ్ ప్రదీప్, నా పేరు సన్నీ. అర్జెంట్ గా నా కోరికలు తీర్చకపోతే రేపటి నుంచి నీకు పూజలు చేయను, ప్రసాదం పెట్టను అని దేవుణ్ణి బెదిరిస్తా. ఆయన ఏం చేయగలడు భయ్యా? నీ కోరికలు అంత దారుణంగా ఉంటే ఆయన ఏం చేయగలడు చెప్పు? మా తమ్ముడు మా డాడీ పర్స్ లో నుంచి మనీ కొట్టేసినప్పుడు నాకు కూడా సగం వాటా కావాలని తనని బెదిరిస్తాను. ఎంత మంచి అక్కవి నువ్వు. హాయ్ బావా. హాయ్. నా పేరు బిందు. బిందు క్లాప్స్ కొట్టండి ఒకసారి. బిందు ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం? థర్డ్ టైం ఇన్ ఎక్స్ప్రెస్ ఆజా. థ్యాంక్ యూ సో మచ్. మా కుక్క కక్కుర్తి పడి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని భయపడి బయటికి వెళ్తే నీ శీలాన్ని రాజుగారికి 7 కొడుకులు ఉండెను, వాళ్ళు వేటగా వెళ్లి చేపలు తెచ్చెను. మా కుక్క కక్కుర్తి పడి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని భయపడి బయటికి వెళ్తే నీ శీలానికి భద్రత లేదని చెప్తాం. ఓకే, ఐ గాట్ ద పాయింట్. థ్యాంక్ యూ. సూపర్. సో ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఓకే, ఇందులోంచి నలుగురు రండమ్మా. ఓకే, సో 2 గ్రూప్స్ ఉన్నారు అండ్ మీరు నేను ఇచ్చిన టాపిక్ మీద మాట్లాడతారు, చెప్తారు ఆన్సర్లు. ఒకళ్ళు చెప్పిన ఆన్సర్ ఇంకొకరు రిపీట్ చేయకూడదు అండ్ టైం తీసుకోకూడదు ఆన్సర్ చెప్పడానికి. రెండిట్లో ఏం జరిగినా తప్ప ఆన్సర్ ఇచ్చినా కూర్చుంటారు ఎవరైతే రాంగ్ చెప్పారు. అలా మీ టీంలో ఉన్న 9 కూర్చుంటే గనక ఆ టీం ఓడిపోయినట్టు. వాళ్ళకి టాస్క్ ఉంటుంది. రెడీయా? గురువు గారు, రౌడీ షీటర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీకు తెలిసిన అమ్మాయిల పేర్లు. అంకిత, షీలా, మేఘనా, పావని, శ్రీలక్ష్మి, ఎస్తర్, రియా, కీర్తి, దివ్య, సంధ్య, నవ్య, టీనా, రేష్మ, త్రిష, సునీత, మనశ్వి, రేష్మి, చంద్రిక, దివ్య, సమంత, కాజల్, తాప్సి, శృతి హాసన్, అనసూర్య. జయసూర్యనా? అనసూర్య కాదురా, అనసూయ. చంపేసి తిన్నదంటే మళ్ళీ చెప్పు, కరెక్ట్ గా చెప్పు ఆవిడికి. అనసూయ, శ్రద్ధా కపూర్, తన్నిలియాన్, సుప్రియ, సింధుజ, పవిత్ర, మేఘన, చైతన్య, సాయి ప్రియ. ఒక్క నిమిషం. మేఘన రిపీట్ అయింది కదా?
అవునా? సరే ఓ పని చేద్దాం. అమ్మాయిలు జంతువుల పేర్లు చెప్తారు. రెడీయా? మీరు కంటిన్యూ చేసుకోండి. చెప్పు నువ్వే. సాయి ప్రియ, అకుల్ప్రీత్, ర్యాబిట్, శిరీష, టైగర్, క్యాట్, బఫెల్లో, కూర్చో. ఎన్నిసార్లు సెకండ్ ఛాన్స్. బాయ్స్ బాయ్స్ భయ్యా, బాయ్స్ భయ్యా ప్లీజ్ భయ్యా అంట. ఓకే చెప్పు. త్రిష అయిపోయిందా? అది కూడా 3వ ఛాన్స్. కూర్చో. వల్చర్. ఒక నిమిషం. వల్చర్ జంతువా? పక్ష? కూర్చో. అక్కడికి లైన్ పక్కనకి వెళ్ళి కూర్చోమా. రమ్య, ఎలిఫెంట్, మోనిక, ఫాక్స్, క్యాట్, రక్షిత, బిందు. అవుట్. బిందు అయిపోయింది. కూర్చో. రౌడీ సీట్ అని అవుతాను. కూర్చో. రౌడీ సీట్ అనే భయపడదు. తీసుకో. ఆలియా భట్, క్రొకడైల్, చందన, వుల్ఫ్, ర్యాట్, చార్మి, కీర్తి. అవుట్. కూకో సల్లవాడు. టైగర్, ప్రీతి, లయన్, వైట్ టైగర్, రేచల్, వైట్ టైగర్, హిప్పోపోటమస్, మెటిల్డా, లెపర్డ్. ఒక్క నిమిషం. ఏం చెప్పు? మెటిల్డానా? ఆవిడెవరు? అదే మన పాలకూరంతో మార్నింగ్ ఆమెనా? కాదు, మరి ఎవరు? ఫ్రెండ్. రైనోసెరస్, సమ్రీన్, పేర్లు వెరైటీ. సీత, ఝాన్సీ, లెపర్డ్. అయిపోయింది. బావా ప్లీజ్. చెప్పు ఇంకోటి. చెప్పు ఇంకోటి. డైనోసార్. అరే పేరు చెప్పినా? వెరీ గుడ్. కూకో చల్లవాడు. టాపిక్ చేంజ్. సో ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉంటాయి? డ్రెస్. సంజన, ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయిందన్న. ఎగ్జిబిషన్ లో ఏముంటాయి అంటే సంజన కాదు, నా మాటిను. ఎగ్జిబిషన్ లో ఏముంటాయి? జైంట్ వీల్, క్యాంటీన్స్, గన్ షాట్ గేమ్స్, శారీస్, డ్రెస్సులు వేడు శారీ కదా. నెక్స్ట్ జీన్స్ ప్యాంటు, షూ, లేసు. హ్యూమన్స్ మనుషులని చెప్పొచ్చు కదరా. బ్యాంగిల్ స్టోర్స్, బంగ్లాదేశ్, బ్యాంగిల్ స్టోర్స్, ఫాస్ట్ ఫుడ్స్, షాప్, చల్లవాడు. జైంట్ వీల్. వెరీ గుడ్. కూర్చో. టాపిక్ చేంజ్. ఇద్దరు మిగిలారు. గాల్లో ఎగిరేవేవి? ఎలిఫెంట్, ఎరోప్లేన్ కాదురా, ఎరోప్లేన్. చెప్పు. ఏరోప్లేన్, ఓకే. హెలికాప్టర్, హెలికాప్టర్. బర్డ్స్, బర్డ్స్, బర్డ్స్. బర్డ్స్, షులు. బర్డ్స్ అంటే అవే. బర్డ్స్ అంటే ఈ మధ్య పక్షులనే అంటున్నారు. మరి ఈగలు, ఈగలంట. ఓరిడేసాలు. ఏం సంగతులు? బాగుంది, చాలా బాగుంది. ఇవాటికి చాలు. మళ్ళీ రేపు స్పైడర్ మ్యాన్. ఆయన గాల్లో ఎగరన్నా ఊగుతాడు. ఊకవాడు. కూర్చో నువ్వు కూడా. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు. ఓకే, మీ నలుగురు గెలిచారు. వండర్ఫుల్, సూపర్, థ్యాంక్ యూ. లైన్ లో ఇప్పుడు భోజనాలు పెడతారు. మనం ఇప్పుడు అంతాక్షరి ఆడదాం. పాటలు వచ్చుగా. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం, ఉర్దూ, కొంకణి ఏదైనా పాడేసుకోవచ్చు. మీకు వచ్చింది మినిమం 2 lines. ఏదో పాట పాడినా. I'm in love with the shape of you. You push and pull like a magnet do. Although my heart is falling too. I'm in love with your body.
Last night you were in my room. Now my bed sheets smell like you every day. Discovering something brand new. I'm in love with your body. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి. ఇది ఇప్పుడు నువ్వు పాడిన తెలుగులో చెప్పు. ఓ పని చేయి, ఈ పాట నీకు వచ్చు కదా, ఈ రెండు ఈ బుక్కులో పెట్టి ఆ పాట మళ్ళీ పాడు. పాడు. పాడు బంగారా, గట్టి పాడు. డోంట్ స్టాప్ ఇట్. You can pull like a magnet. My heart is falling too. I'm in love with your body. అబ్బా భలే వచ్చింది తెలుసా. పాత పాడు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో మంచి పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనగమ్మ చేతిని తాకొద్దంటే జంతకి రావద్దంటే తానమ్మా నువ్వు. కంగ్రాట్స్. లెఫ్ట్ రైట్. అమ్మ పెట్టుకున్నప్పుడు నవ్వకమ్మ బయటకు వెళ్ళిపోద్ది. టైం అయిపోతుంది. 10, 9, 8, 7, 6, 5, 4. మీ టీంకి ఒక పాయింట్ పోద్ది. 3, 2. అమ్మ ఒకదానానికి ఒకటి పెట్టుకోకూడదు తల్లే, ఇటు పెట్టుకోవాలి. హలో. కన్యాకుమారి కన్యాకుమారి నీ కొండల్లోన చేరాలంటే ఎటువైపమ్మ దారి. ఓకే, ఇప్పుడు సైడ్. పర్లేదు అయితే. ఓకే, అలాగే ఉండమ్మా. వీళ్ళకి పాటలు అందిస్తూ ఉండండి. ఏ పాట పాడతాం? జగమంత కుటుంబం. అయితే ఆ పాట కావాలి. దండాలయ్యా దండాలయ్యా మా తోడే నువ్వుండాలయ్యా. ఫ్యాక్టరీ సైరన్ లాగా. యాతో పాట గురించి అమ్మాయికి. యా. ఓకే, లాస్ట్ సాంగ్. కమాన్. తిడతావేంటి భయ్యా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరన్నా కథ చెప్తారా? మంచి కథ. సో గురుగారు మీతో మొదలెడదాం. రెడీ సార్? మీ పేరేంటి గురుగారు? సన్నీ. ఓకే, ఎలాంటి కథ? పెళ్లి కొడుకు, పెళ్లి పిల్ల, కాక్రోచ్. ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు, ఒక బొద్దింక. యాక్షన్. ఓపెన్ చేస్తే ఒక పెళ్లి పందిరి, కానీ ఆ పెళ్లి పందిరిలో ఎవరు ఉండరు. పంతులు ఉండడు. పెళ్లి కొడుకు ఎవరు ఉండరు. కూతురు ఉండరు. చుట్టాలు ఎవరు ఉండరు. ఖాళీ ఉంటారు. ఖాళీ ఉంటారు. దాని పక్కకు భోజనాలలో అందరు నిండుగా ఉంటారు. ఓహో, భోజనాలు పెడతారా? ఆ భోజనాలలో ఒక అతడు సాంబార్ చదువుతాడు. అందులో బొద్దింక వస్తుంది. ఏ కాదన్న, అందులో ఒక మునక్కాయ, ఆలుగడ్డ, సొరకాయ 3 కింద పడతాయి. సాంబార్లో ఆలుగడ్డ. ఆ మూడిట్లోకెళ్ళి కెమెరా వెళ్తే మన హీరో పెళ్లి కొడుకుకి మెల్లకన్ను ఉంటది. అన్నం తినేటప్పుడు పక్క అంటే అన్నం తింటాడు, ఎందుకంటే ఒక్కటే కన్ను ఉంటది. ఆంటీ అన్నం తింటే ఆంటీ ఒకటి ఇస్తుంది. ఎవరిని? పెళ్లి కొడుకుని. ఏంటి? అన్నం తింటావా అని. ఏమిస్తుంది? పచ్చికాడు. నేను ఇంకా ఆనపకాయ ముక్క ఏదైనా ఒకటి ఇస్తాను అనుకుంటా. నేను నాకేం తెలుసు. పచ్చికాడు ఇవ్వగానే పెళ్లి కొడుకు జల్దీ లేచి సాంబార్ అని వదులుతాడు. సాంబార్ అని వదలంగానే సాంబార్ అతడు వచ్చి సాంబార్ పోయంగానే అందులో ఒక కాక్రోచ్. ఆ కాక్రోచ్ ని ఒక్క కన్నుతో ఇలా చూస్తే ఆ కాక్రోచ్ కాలికి ఒక లెటర్. ఆ లెటర్ లో లేచిపోదాం దారా అని ఉంటది.
ఎవరు రాసుంటారు? దబా దబా లేచి ఒక కాలుతో కుంటుకుంటూ ఇలా నడుస్తూ వెళ్తుంటే మరణం మరణం అని జనాలంతా వరుతారు. అది ఎక్కడి నుంచి వచ్చిందిరా? కథ అన్న. అంతేగా, ఏం చేయలేం, అప్పుడు ఏం చేయలేం. పెళ్లి కొడుకు కుంటుకుంటూ వెళ్తూ ఏది మరణం, రోడ్లపై తాగే జ్యూస్ తాగితే కాదు మరణం, ఇలా కాక్రోచ్ పడ్డ పప్పు తింటే వస్తుందా మరణం, సాంబార్ తింటే వస్తుందా మరణం అనగానే అప్పుడే కాక్రోచ్ మీద హీరో కూర్చొని ఇద్దరు గాల్లో ఎగిరిపోతారు. కాక్రోచ్ మీదుకుంటే అది పోవాలి కానీ ఆయన ఎందుకు పోయాడు? ఆయన మీదే వస్తాడు. ట్రావెలింగ్. ఓ మై గాడ్, బొద్దింక మీద భలే వచ్చింది కదా, సూపర్ వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకా ఉందా సార్? అలా ఎగురుతూ ఉంటే మన ఎముడు సిగరెట్ తాగుతూ, మన ఎముడు ఏంట్రా? మనకు తెలిసిన ఆయన సిగరెట్ తాగుతూ కింద పడేస్తే ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కింద పడేస్తే కాక్రోచ్ డెక్కపై పడి కాక్రోచ్ డెక్క కాలిపోతుంది. అలా ఇసరకూడదు, అందుకే కాల్చి. అప్పట్లో మన మలేషియా ఫ్లైట్ మాయమైపోయింది కదన్న. ఆ ఫ్లైట్ తిరుగుతూ ఉంటే ఈ కాక్రోచ్ దాని మీద ఫ్లైట్ వింగ్స్ మీద ల్యాండ్ చేసి అయిపోయింది. హీరో ప్లేన్ లోకల్కి కుంటుకుంటూ వెళ్ళాడు. అంటే మామూలు వీళ్ళు ఎవరైనా వస్తుంటే పైన డోర్లు ఓపెన్ చేస్తూ ఉంటారా? కాక్రోచ్ ఉంది కదా, కాక్రోచ్ తో హీరో లోపల వెళ్ళి ఇట్లా కుంటుకుంటూ వెళ్తుంటే ఫ్లైట్ డ్రైవర్ ఒక ఆడామే. డ్రైవర్ కాదరా, పైలట్. ఆ పైలట్ ని చూసి ఫ్లాట్ అవుతుంది. ఏ టైరా? కాదు, హీరోయిన్ మన ఫ్లైట్ డ్రైవర్. వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటే మన పెట్రోల్ అయిపోతుంది. కాక్రోచ్ వెళ్ళి తీసుకొస్తుంది బకెట్ లో. ఆగుతా, నేను ఎక్కడ పోతా? ఫ్లైట్ పెట్రోల్ అయిపోయి కింద పడుతుంటే కాక్రోచ్ దబా దబా వెళ్ళి ఫ్లైట్ ని మోచుకొని కింద పెడుతుంది. దబా దబా అంటే సౌండ్ ఎగురుతూ ఫాస్ట్ గా వెళ్ళి ఫ్లైట్ ని లేవట్టి కింద పెడుతుంది. ఏడా? భూమి మీద. అది కిందకే వస్తుంది. కింద పెడితే పేలిపోతాయా, మెల్లగా పెడుతుంది. పెట్టంగానే ఒక తోక చుక్క రాలుతుంది. కరెక్ట్. ఈ విమానం ఎక్కడ పెట్టింది? అక్కడ తోక చుక్క దాని సైడ్ కి, దాని పక్కకి. ఆ తోక చుక్క లోపలనే మన స్టోరీ. లోపలనే మొత్తం తోక చుక్క లోపల. ఎట్లుంటే తోకుంటే చుక్కుంటారా? తోక స్టార్ అన్న కింద పడతాయి కదా, స్టార్ ని ఓపెన్ చేస్తే మన స్టోరీ. అంటే ఇప్పుడు స్టోరీ కాదా ఇది? కాదు, ఇది ఓన్లీ టైటిల్సా? నువ్వు నాకంటే తేడా ఉన్నావు కదరా. కథ ఇంకా ఉందా? లేదన్న. అయినా చెప్తావా? దా కూర్చో. ఇప్పుడు తోకచుక్క లేకపోతే కథ ఓపెన్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు కాక్రోచ్ ఏం చేస్తుంది? ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి చెప్పినా అదే చేస్తాడు. ఇప్పుడు తోకచుక్క వచ్చింది, ఫ్లైట్ పక్కన పడింది. తోకచుక్క లోపలనే సాంబార్, పెళ్లి కొడుకు, జనాలు అందరూ. తర్వాత వచ్చింది కదా తోకచుక్క. లాస్ట్ ది ఫస్ట్ చెప్పేసిన. ఓకే, ఇదంతా వదిలే. పెళ్లి కూతురు ఉండాలి కదా స్టార్టింగ్ లో. పెళ్లి కూతురు ఏది? హీరో వెళ్ళిపోయింది అని వదిలేసింది హీరోని. ఇది ఎవడు పిలిచాడని వెళ్ళాడు? కాక్రోచ్ పిలిచిందని. కాక్రోచ్ లేచిపోదామంది, వెళ్ళిపోయాడు. మరి ఫ్లైట్ మీద ఎందుకు వెళ్ళిండు? ఇప్పుడు రెక్క కాలిపోయింది కదా, కింద స్పీడ్ గా పడితే పేలిపోతాడు. మరి ఇప్పుడు కాక్రోచ్ బాధపడాలి కదా, డ్రైవర్ తో లేచిపోయింది కదా మనోడు. ఇప్పుడు ఆమె హీరోయిన్, ఇప్పుడు ఆమెకు సంతోషం. ఒక్కరి బయలు ఇద్దరు ఎక్కుతారు కాక్రోచ్. కాదురా, శంకుస్థాపన ఎవడో చేసి గృహ ప్రవేశం ఇంకోటి చేయడం ఏంట్రా? ఇప్పుడు కాక్రోచ్ తో లేచిపోయాడు పెళ్లి కొడుకు. ఒక వాళ్ళిద్దరు లవర్స్ వెళ్ళిపోయారు. లవర్స్ కాదు, రథం. కాక్రోచ్ రథం అయినది. రథం వచ్చి మళ్ళీ లేచిపోదామంటారా? నీ కథకి ఆ పాటికి ఏమైనా సంబంధం కాదన్న బంగారు, నా మాట. ఓకే, శాంతించు ఒకసారి. కాక్రోచ్ లేచిపోదామా అని అడిగింది. హీరో ఓకే పదా అన్నాడు, వెళ్ళాడు. అంటే వాళ్ళిద్దరు లేచిపోయారు కదా. ఇప్పుడు పైన రెక్క గాలింది, ఓకే ఫ్లైట్ మీద ఆగాడు. నువ్వు ఇక్కడే ఉండి నేను కిందకి వెళ్ళి వస్తా అని చెప్పి మనోడు ఫ్లైట్ లోపలికి వెళ్ళాడు. డ్రైవర్ని చూసి అని చెప్పి డ్రైవర్ లైన్ వేసాడు. వెరీ గుడ్. అయినా సరే వాళ్ళిద్దరిని కాక్రోచ్ కాపాడింది. ఎందుకంటే లెటర్ పంపించింది ఫ్లైట్ డ్రైవర్. ఇది మిస్ అయ్యావు నువ్వు ఇందాక.
ఆ లెటర్ పంపించింది డ్రైవర్. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కింద పెట్టింది. అంతా ఓకే. తోక చుక్క ఏంటి? తోక చుక్క మన కథలో చిన్న ట్విస్ట్. చిన్న ట్విస్ట్ కదా. ఆ ట్విస్ట్ తర్వాత ఏమైంది? మన కథ మళ్ళీ రిపీట్ అయింది. ఇలా అయితే ఎలా రా? నాకు ఇవాళ ఏది అవ్వదు. ఇంకా స్టోరీ నేను ఆలోచించలే. అంత ఆలోచలే. ఇక్కడ వరకు నువ్వు ఆలోచించావు. ఇది ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. టైం పట్టిద్దిలే. ఇప్పుడు ఇంకొక కథ ఉంది. ఈసారి ఇటు సైడ్ వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇటు సైడ్ ఎవరు చెప్తున్నారమ్మా కథ? చుల్బుల్లి నా చుల్బుల్లి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. లోరంతా తుడిచేసాక చున్ని పైకేసుకోను. ఒక స్టోరీ చెప్తాను. ఓహో, నేను పాట పాడడానికి వచ్చావనుకున్నా నేను. స్టోరీ ఓకే ఓకే చెప్పు. ఆ స్టోరీలో ఒక పెద్ద హీరో. పెద్ద హీరో. ఆ హీరో వాట్ ఇంట్రడక్షన్, భలే వచ్చింది. తప్పుడు ఏమైంది? ఇది ఇది అద్భుతమైన ట్విస్ట్ అసలు. అరే రే సూపర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అరే అరే అయ్యో బాబోయ్, వాట్ ఏ ట్విస్ట్. సూపర్. నేను ఎప్పుడు వినలే ఇలాంటి కథ. చాలా బాగా వచ్చింది. ఇక్కడ హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ అవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. సూపర్ నాన్న, వండర్ఫుల్. క్లాప్స్ కొట్టండి. సో 2 కథలు విన్నాం మనం. ఓకే, చాలా బాగా. ఇప్పుడు గేమ్ ఆడతాం మనం. ప్రదీప్ నా కవిత ప్లీజ్. నీ చేతిలోనే ఉందమ్మా. నేను చెప్తా విను. చదువుతా అంటావా? చదువు చదువు. ఇంకేం చెప్పలేదు. సారీ సారీ. సూపర్. అసలు ఎలా అది ఎలా కుదిరింది? కొవ్వొత్త చెబుతుంది తన వెలుగుని నవ్వు ఒకటేనని. కాలం చెబుతుంది తన ప్రయాణం నీతో నా పయనం ఒకటేనని. ప్రేమ చెబుతుంది తన ఆశ నీ మీద నాకున్న ప్రేమ సమానమని. ఐ లవ్ యూ ప్రదీప్. సో స్వీట్ ఆఫ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. తెలుగులో చెప్పారు, చాలా బాగా వచ్చింది. తెలుగులో ఎవరైనా మాట్లాడితే నాకు చాలా ఇష్టం. నీకు కథ గుర్తొచ్చిందమ్మా? దా. సూపర్. ఇప్పుడే ఒక కథ చెప్పి వెంటనే ఇంకో కథతో రావడం అనేది. ఓకే, హీరో ఎంటర్ అయ్యాడు. ఓకే ఓకే. అది ఆ హీరో 15 సంవత్సరాల నుంచి నర్సరీ వరకు ఆ పెద్ద హీరో అనేది చాలా మందికి ఇష్టం. ఆ హీరో ఎవరు అంటే డోరేమోన్. డోరేమానా? ఆ డోరేమోన్ భూమిలోంచి దర 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 ఆడుకుని డబేలని పైకి వచ్చాడు. హీరోని ఎంట్రీ అవుతుంటది. డోరేమోన్ తన వెనకాల వెళ్తాడా ముందుకెళ్తాడా? తన వెనకాల వెళ్తాడు. ఎలాగిలా? డోరేమోన్ ఇలా ఇలా అనుకుంటాడు. రకులు ఇలా ఇలా అలా దిగిలిపోతే కృష్ణ వచ్చేది. డోరేమోన్ కళ్ళు తిరిగి కింద పడి అప్పుడు రకుల్ ఇలా 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 ఊరుకొచ్చి డోరేమోన్ ని పట్టుకుంటారు. ఎవరు? రకుల్. మావిడ. ఓకే. చక్కెర వచ్చి కింద పడిపోయి పట్టుకుంటే తనకి నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తుంది. డోరేమాన్ నేనే డోరేమాన్ కాదు, మీరు విలన్. నేను విలనా? ఊపిరిసిన తర్వాత డోరేమోన్ కి డబుల్ శక్తి వస్తుంది. ఆవిడ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కదా? తెలుసు, సినిమాలో చూసాను నేను. డోరేమోన్ కి డబుల్ శక్తి రాగానే డోరేమోన్ ఉరికిపోతాడు. ఉరికిపోయిన తర్వాత అప్పుడు ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఆ విలన్ ఇలా ఒక చేత్తోని చెట్టు పట్టుకొని ఇంకా చేత్తోని ఇలా చెట్టు పట్టుకొని MCH లో పనిచేస్తుంటాడు. 2 చెట్లను పట్టుకొని తర్వాత మళ్ళా నాటేస్తారు. ఎందుకంటే మోడీ గారు తిడతారు కదా. ఎక్కడ పీకింది అక్కడే నాటారు. మీరే విలన్.
నేనే విలన్. అవును, నాకు అది మొక్కలు పీకడం ఇష్టం ఉండదు. అది చూసి డోరేమోన్ కి కోపం వస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ వెనకాల నువ్వు పడతావా అనేసి. నేనా కాజల్ అగర్వాల్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. పెద్ద పెద్ద దర్శకులు వచ్చినప్పుడు మా వాళ్ళు దీవెనల కోసం వస్తూ ఉంటారమ్మా. అలాగా ఇలాంటి అద్భుతాలు ఇంకెక్కడా చూడలేరు వాళ్ళు. థ్యాంక్ యూ, సూపర్. పాప నువ్వు బాగా చెప్పావు, నీదేం తప్పలేదు. వీళ్ళకే అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళు వీళ్ళు. నాకెంత క్లారిటీగా అర్థమైంది తెలుసా? నేను చెప్పన కావాల్సింది నీ కథ మొత్తం. మళ్ళీ హీరో పరిగెడుతూ ఉంటాడు, హీరో వెనకాల డోరేమాన్ ఇట్టిట్టిట్ట పరిగెడుతూ ఉంటాడు. ఆ పరిగెట్టి 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 చక్కెర వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ కింద పడిపోయినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఇట్లా ఎత్తుకుని ఎవరు కింద పడిపోతారు? డోరేమాన్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. రకుల్ ప్రీత్ సింగ్ వస్తుంది అన్నమాట, బతికిస్తుంది. దాని తర్వాత విలన్ వస్తాడు. విలన్ వచ్చి ఇక్కడ మొక్క పిగుతాడు, మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. ఎందుకంటే మోడీ గారు స్వచ్ఛ భారత్ చెప్పారు కాబట్టి. అది కదా. చూసావా, నేను వినలేదు అనుకున్నావు కదా నువ్వు? మీరు విల్లనే స్టోరీలో. ఎంత చెప్పాక కూడా వినలేదు అంటారేంటి భయ్య? సో ఇప్పుడు మనం గేమ్ ఆడతాం అనమాట. ఓకే, సో ఈ గేమ్ మీరు ఏ గేమ్ అయితే ఆడబోతున్నారో ఆ గేమ్ తిని ఆడి చూపిస్తాడు. తిని సాధారణంగా ఎవరైనా గేమ్ ఆడేటప్పుడు ఎలా ఆడాలి అని చెప్పడానికి వచ్చిన చీఫ్ టెక్నీషియన్ ఫ్రమ్ ఉగాండా. సో గేమ్ ఆడడానికి ఎవరెవరు వస్తున్నారు? మీరు సరిగ్గా ఆడకపోతే తను డాన్స్ చేయాల్సి వస్తుంది. ఈ గేమ్ ఆడడానికి ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి ఒక టాస్క్ ఉంటుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. రైట్, ఓకే, సూపర్. ఇప్పుడు మీ నలుగురు అద్భుతంగా ఉన్నారు. కాళ్ళకి తాళ్ళు కట్టుకుని ఏం చేస్తారంటే, మీ టీంలోంచి ఈ అమితాబ్ బచ్చన్ ఇక్కడ నుంచి గెంతుకుంటూ వెళ్తాడు. అక్కడ కూర్చుని హ్యాపీగా మామిడికాయ తినేసి మళ్ళీ గెంతుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడు. తర్వాత మీ పార్ట్నర్ వెళ్తాడు, ఇంకో మామిడికాయ తింటాడు. అలాగే సేమ్ అక్కడ కూడా ఒకళ్ళు ఫస్ట్ వెళ్తారు, మేడం గారు మీరు ఇల్లు వచ్చాక అయ్యగారు వెళ్తారు. ఓకే, వెరీ గుడ్. అండ్ ఇంకో విషయం, తిరిగి వచ్చిన వెంటనే వాటర్ తాగండి. ఓకే, ఎందుకంటే మామిడికాయ తిన్న వెంటనే వాటర్ తాగితే ఫ్లడ్ గేట్స్ ఓపెన్. గుడు 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 డిష్. రెడీ నాన్న? 3, 2, 1 గో. అరే పక్క తినకరే, అది గుర్తుపెట్టుకోండి భయ్యా. మీరు అది కొరకండి, వేరేది కొరకాలి. ఇది తెలుగు. वो मोड़ के नहीं, दूसरा मोड़ के गुरकता है. ओके, गो. आदि అరే ఈ మోడకే రే, ఇది ఇది ఇటు పక్క. అరే ఏమైనా గుర్తులు పెట్టుకోరా దానికి? అరే పిక్చర్ అది కాదు ఇది. అదేంటి? అయ్యా ఆయన Hey, what happened?
రెండు కాళ్ళు పెట్టరా రేయ్, రెండు కాళ్ళు పెట్టరా. కట్టుకో, కాళ్ళు కట్టుకో, అందులో కాళ్ళు పెట్టు. ఇంకా పైకి లాగు, ఇంకా పైకి లాగు, కాళ్ళు లేరు, ఇంకోటి పైకి లాగు. అది ఇంకా ఇంకా ఇంకా. ఎస్, ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళు, నడుచుకుంటే వెళ్ళు. 10. సూపర్ గా ఆడారు. వాటర్ తాగారు అందరూ. అది ఇప్పుడు బాగుంటది. ఓకే, కంగ్రాచులేషన్స్. నలుగురు చాలా కష్టపడి ఆడారు. వెల్ డన్. భయ్యా అంతా ఓకేనా? మొత్తం అని వెళ్ళాడు ఆయన. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. భలే ఎంటర్టైన్ చేశారు మీరంతా. బోలెడు కబుర్లు చెప్పారు. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఈ రోజు మా ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ లాగా మేము మీకు ఒక చిన్న మొక్కను అందజేద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్ గా మీ ఇంటి దగ్గర ఎక్కడొక్కడ స్కూల్లో ఎక్కడో కుదిరితే అక్కడ దాన్ని నాటండి, దానికి కొంచెం నీళ్లు పోయండి, అండ్ దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. సో లెట్ us plant some more trees. So let's save the nature, right? సో మా తరఫు నుంచి ఆ ప్లాంట్లు గెలుచుకుంటున్న వాళ్ళు గురుగారు. Congratulations and congratulations. Very well done. Thank you so much. మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. And all the best and good luck. Thank you, ma. Thank you. And thank you everybody. All the best and may all your dreams come true. See you soon. Bye మీకు కాకపోతే 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి. కనీసం దున్నుకోవడానికి ట్రాక్టర్ లేదు, అటు ఎడ్డు లేవు, ఏమీ లేవు. సో మీ నాగల్ని మీరు మీ భార్య కష్టపడి తోలి గల్ 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 గజ్జల్ గల్ గల్ గజ్జల్ అని చెప్పేసి పాట ఇంకోసారి బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపిస్తాను. బరాబర్ ఏడిపిస్తా. అబ్బాయిలు ఏడిపించడానికి, అమ్మాయిలు అడగడానికి.